వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో లైఫ్ కోచ్గా, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్గా 13 years ఎక్స్పీరియన్స్ ఉన్న రామ్ మెట్టు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. ఇవాళ మనం జెన్జీ కిడ్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే రీసెంట్గా కొన్ని సర్వేస్ చెప్పాయి జెన్జీ కిడ్స్లో చాలా చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయని. మీరు ఒక అంటే లైఫ్ కోచ్గా చాలామంది జెన్జీ కిడ్స్కి మీరు మోటివేషన్ ఇచ్చుంటారు కదా. సో ఎలాంటి చేంజెస్ మీరు చూస్తూ ఉన్నారు? వాళ్ళలో ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, పాజిటివ్ థింగ్స్ ఏంటి, నెగటివ్ థింగ్స్ ఏంటి? జెన్జీ అనేసరికి సమ్హౌ ప్రీవియస్ జనరేషన్స్ ఏంటంటే వాళ్ళని వీళ్ళు దేనికి పనికిరారు, వీళ్ళు మరీ బోల్డ్, వీళ్ళకి సంస్కారం లేదు, ఇట్లాంటి థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఫర్ ది ప్రీవియస్ జనరేషన్స్. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ జెన్జీ వాళ్ళకి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అఫ్ కోర్స్ నెగిటివ్స్ ఉన్నాయి, బట్ అడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి. ద వే దేర్ మైండ్ సెట్ ఈజ్, ఇవన్నీ చూసుకుంటే కనుక. సో కరెంట్లీ చూసుకుంటే కనుక జెన్జీ ఈజ్ వెరీ ఓపెన్ టు లెర్నింగ్ అనండి. మన టైమ్స్లో చూసుకుంటే కనుక మనం ఏంటంటే ఒక ట్రెడిషనల్ అప్రోచ్ ఫాలో అయ్యేటోళ్ళం. లైక్ క్లాస్ రూమ్లో చెప్పిందే నేర్చుకునే వాళ్ళం. ఇట్ వాస్ వెరీ లైక్ స్టీరియో టైప్డ్ ఉండే మన దగ్గర లెర్నింగ్ ప్రాసెస్ అనేది. బట్ కరెంట్ జనరేషన్ ఏంటంటే దే ఆర్ విల్లింగ్ టు లెర్న్ బై దెమ్సెల్వ్స్. ఇప్పుడు చూడండి, ఏఐ అందుబాటులో ఉంది, టెక్నాలజీ అందుబాటులో ఉంది. వాళ్ళకి ఏం నేర్చుకోవాలన్నా సరే అసలు వెనకాడకుండా వాళ్ళకి వాళ్ళే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ నేర్చుకుంటున్నారు. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ దట్ దే హ్యావ్. అండ్ దే ఆర్ వెరీ ఫియర్లెస్ ఆల్సో. మన దగ్గర చూసుకుంటే, అంటే మన జనరేషన్ చూసుకొని ఉంటే, వీ యూస్ టు గెట్ స్కేర్డ్ ఫర్ ఎవ్రీ డామ్ థింగ్. యూనో, ఎంతో మంది ఐఎమ్ ష్యూర్ కనెక్ట్ అవుతారు దీనికి. చాలా మంచి మంచి ఐడియాస్ ఉండే వాళ్ళకి, లైక్ దే హ్యాడ్ బ్రిలియంట్ ఐడియాస్, బిజినెస్ ఐడియాస్. కానీ అది ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఎక్కడ ఫెయిల్ అయిపోతానేమో అనే భయంతో వాళ్ళు వెనకడిగేసి వాళ్ళు చేసుకునే ఆ 9 to 6 జాబ్కి స్టిక్ ఆన్ అయిపోయేవాళ్ళు. మన జనరేషన్ మొత్తం ఎంతో మంది అలా స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నారు. బట్ కరెంట్ జనరేషన్ ఇస్ నాట్ లైక్ దాట్ అండి. జెన్ జీ ఇస్ లైక్, యు నో, దే ఆర్ వెరీ ఫియర్లెస్. వాళ్ళకి దే డోంట్ హావ్ టు ఆల్సో. అది వాళ్ళు ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది, లేకపోతే ఇది నేను చెయ్యాలి, ఇది సాధించాలి అని అన్నప్పుడు ఇన్ ఎ పాజిటివ్ వే, అంటే ఇఫ్ దే వాంట్ టు డూ సంథింగ్ రియలీ పాజిటివ్, వాళ్ళు దేనికి వెనకాడట్లేదు, వాళ్ళు భయపడట్లేదు అసలు. సో ఇట్స్ లైక్ దే నో ది అప్రోచ్, తెలుసు వాళ్ళకి. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి ట్రై అయితే చేద్దాం, ఫస్ట్ ఫెయిల్ అయితే అవుతాం బై, దానిదేముంది, ట్రై అయితే చేద్దాం అనేసి ఆ యాటిట్యూడ్ ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు జెన్ జీ. అది ఓవర్ అనిపించట్లేదా కొన్ని సందర్భాల్లో, ఓవర్ గా డేరింగ్ చేసి? సి అయితే దెర్ ఈస్ అ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ వీళ్ళు ఏంటంటే అట్లీస్ట్ దే ఆర్ ఇన్ దాట్ లైన్ అనమాట, లైక్ ఆ లిమిట్స్ దాకా ఉన్నారు. మన ప్రాబ్లం ఏంటంటే మన జనరేషన్లో మనం ఆ బేసిక్ లైన్లో ఉండేవాళ్ళం. దే ఆర్ ఎట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది లైన్. ఆ లిమిట్స్కి ది ఎవర్ అదర్ సైడ్. మనం ఏంటంటే టు ది బేసిక్ లైన్ ఉండేవాళ్ళం మనము. సో కొంచెం కూడా రిస్క్ తీసుకోకుండా అలా ఉండేవాళ్ళం. జనరేషన్ జీ ఈజ్ లైక్ టేకింగ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటుంది. కొందరు ఉన్నారేమో ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునే వాళ్ళు, బట్ యునో దే ఆర్ వెరీ ఫియర్లెస్. అఫ్ కోర్స్ ఈ ఫియర్లెస్గా ఉండడం వల్లనే ప్రాబ్లమ్స్ కూడా కొని తెచ్చుకుంటున్నారు. లైక్ యునో క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం కూడా దాని వల్లనే అవుతుంది ఇప్పుడు చెప్పాలంటే. సో వాట్ ఎవర్ వీ గెట్ టు సీ ది క్రైమ్ బీయింగ్ హ్యాపెనింగ్, దాంట్లో వాళ్ళు ఇట్లా వెనకాడకుండా అనేది ముందు వెనక ఆలోచించకుండా తీసుకునే డిసిషన్స్ వల్ల కూడా కొన్ని చోట్ల మనకి ఏంటంటే వీ గెట్ టు సీ దర్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రైమ్ యాజ్ వెల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం మనం. ఎక్కువగానే ఉన్నాయి. సో ఇట్స్ లైక్, యునో, ఎవ్రీ కాయిన్ హాస్ టూ సైడ్స్. కాబట్టి వాళ్ళకి ఇది పాజిటివ్ ఎట్లాగైతే ఉందో, అంటే వాళ్ళ యాటిట్యూడ్, సేమ్ యాటిట్యూడ్ వాళ్ళకి ఏంటంటే నెగిటివ్గా కొంత మారుతుంది వాళ్ళకి. అండ్ జెన్ జీలో ఇంకో వన్ అదర్ థింగ్ ఏంటిది అని అంటే దే ఆర్ వెరీ ప్రాక్టికల్ అండి. మన దగ్గర వీఆర్ ఆల్ ఇమోషనల్ ఫూల్స్. ఒక బ్రేకప్ గో త్రూ అవుతున్నాం అని అంటే ఆ ఒక్క బ్రేకప్ కోసము మనం ఆల్మోస్ట్ ఒక 1-2 years వేస్ట్ చేసుకునేటోళ్ళం ఆన్ అన్ యావరేజ్. దే వర్ పీపుల్ హూ వర్ లైక్, జస్ట్ బికాజ్ నాకు వర్కౌట్ కాలేదు అనేసి కొందరైతే లైఫ్ లాంగ్ సింగిల్గా ఉండిపోవడము, లేకపోతే ఇంకొకరు జోలికి పోకుండా ఉండడము, లేదా ఆ మెమరీస్ తోటే నేను బతుకుతాను అని చెప్పేసి ఇట్స్ లైక్ అలా ఉండిపోయే వాళ్ళు, రైట్? బట్ కరెంట్ జనరేషన్ ఇస్ నాట్ లైక్ దాట్. మన ఇద్దరికి వర్కౌట్ అవ్వట్లేదు అనే అవగాహన రాగానే
వాళ్ళు ఏంటంటే లెట్స్ సపరేట్, లెట్స్ పార్ట్ వేస్, కలిసి ఉండి ఇద్దరము బాధపడే కంటే విడిపోయి ఎట్లీస్ట్ సంతోషంగా ఉందాము అనే ఒక థాట్ కరెంట్ జనరేషన్ లో ఉంది వాళ్ళకి. సో దే ఆర్ నాట్ వేస్టింగ్ టైం. లైక్ బేసిక్లీ వాట్ ఐ మీన్ టు సే హియర్ ఇస్ బికాస్ ఆఫ్ దర్ ప్రాక్టికల్ థాట్స్ దే ఆర్ నాట్ వేస్టింగ్ టైం ఎనీవేర్. బట్ అగైన్ ది ప్రాబ్లమ్ ఇస్ ఈ ప్రాక్టికల్ థాట్స్ వల్లనే దే ఆర్ నాట్ హోల్డింగ్ ఆన్ టు అ లాట్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆల్సో. కొన్ని వాల్యుబుల్ రిలేషన్షిప్స్ ఉంటాయి, రైట్, వేర్ యు ఆర్ సపోజ్ టు హోల్డ్ ఆన్ టు, అండ్ అది హోల్డ్ చేయలేకపోతున్నారు. దే ఆర్ నాట్ ఈవెన్ ట్రైంగ్ టు హోల్డ్ సచ్ రిలేషన్స్ అనమాట. సో ఈ ప్రాక్టికల్ థాట్స్ వల్ల వాళ్ళకి ఎలాగైతే బెనిఫిట్ ఉందో అలాగే నెగటివ్ కూడా ఉంది, దట్ దే ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ హోల్డింగ్ యునో వాల్యుబుల్ రిలేషన్షిప్స్. సో అది వెన్ ఐ సే వాల్యుబుల్ రిలేషన్షిప్స్, నేను ఓన్లీ ఒక అదర్ పర్సన్ తోటి అంటే ఆపోజిట్ జెండర్ తోటి అని చెప్పట్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎ ఫాదర్ అండ్ ఎ సన్ హోల్డ్స్, విత్ ఫాదర్ అండ్ డాటర్ హోల్డ్స్, ఆర్ మదర్ సన్, మదర్ డాటర్, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ రిలేషన్స్ చెప్పాలంటే. కొన్ని విషయాలు ఫాదర్కి మాత్రమే చెప్పుకోగలుగుతారు అబ్బాయిలు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సపోర్ట్ మదర్ దగ్గర నుంచి సపోర్ట్ ఎక్కువ వస్తూ ఉంటుంది, రైట్. విమెన్ కూడా అంతే, లైక్ కొన్ని విషయాలు మదర్కి మాత్రమే చెప్పగలుగుతారు, బట్ సపోర్ట్ వైజ్ చూసుకుంటే ఫాదర్ దగ్గర నుంచి ఎక్కువ సపోర్ట్ వస్తూ ఉంటుంది అమ్మాయిలకి. సో ఇలాంటి బ్యూటిఫుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ జనరేషన్ ఇస్ మిస్సింగ్ అవుట్ అండి, బికాస్ దే ఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ విత్ పేరెంట్స్. సో వాళ్ళకి ఏంటంటే బికాస్ ఆఫ్ ది ప్రాక్టికల్ థాట్స్, నాకు ఏది ఉపయోగపడుతుంది, నేనేం చేయాలి, వీటి గురించి ఆలోచిస్తున్నారే తప్ప ఈ రిలేషన్షిప్స్ దాని యొక్క విలువ ఇవన్నీ ఎక్కువ తెలియట్లేదు వాళ్ళకి. కానీ ఫ్రెండ్షిప్ విలువ మాత్రం చాలా బాగా తెలుస్తున్నట్టుంది. దే లవ్ టు స్పెండ్ దేర్ కంప్లీట్ టైమ్ విత్ ద ఫ్రెండ్స్ ఓన్లీ. ఐ ఫీల్ దే డూ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ ఫ్రెండ్స్, బట్ ఇక్కడ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ది వాల్యూ ఆఫ్ ఫ్రెండ్షిప్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఉండడం వల్ల వాళ్ళకి ఆ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి దే ఆర్ లవింగ్ టు స్పెండ్ టైమ్ విత్ ఫ్రెండ్స్. ఇంట్లో కూర్చొని పేరెంట్స్ తోటి అంటే దట్స్ నాట్ ఫనీ, దానిలో అంత ఫన్ లేదు అక్కడ. సో అందులో ఫన్ లేదు, బట్ ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు దే కెన్ బీ విత్ దెమ్, అంటే దెర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్ యాజ్ సచ్. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ తోటి ఉన్నాను అన్నప్పుడు ఆబ్వియస్లీ నా మాటకి కంట్రోల్ ఉండాల్సిన అవసరం లేదు, ఫిల్టర్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనసులో అనిపించింది చెప్పేయచ్చు, దిల్ ఖోల్కే బాత్ కర్ సక్తే అపన్, లైక్ దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్స్. ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే నా మాటల మీద అదుపు ఉండాలి, నేనేం మాట్లాడుతున్నానో అది ఆలోచించి మాట్లాడాలి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి దట్స్ హౌ ఈవెన్ జెన్జే కాదు, ఏ జనరేషన్ అన్నా సరే ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేయడానికి ఎందుకు ఇష్టపడతారు అని అంటే బికాజ్ దే కెన్ ఓపెన్ అప్ కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ అనేసరికి వాళ్ళు మంచి చెడు చెప్తూ ఉంటారు, విచ్ దే డోంట్ లైక్. yes సో ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి ఇట్స్ నాట్ లైక్ దాట్, లైక్ నేను చేస్తున్నాను అని అంటే అది మంచా చెడ పక్కన పెట్టేస్తే సపోర్ట్ కి నేను ఉన్నా అని చెప్పేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో దట్ దే లైక్ ఇట్, లైక్ అలాంటి మెంబర్స్ చుట్టూ ఉండాలి అని అంటే దే విల్ ఆబ్వియస్లీ లైక్ ఇట్. కాబట్టి దట్స్ హౌ దే ఆర్ స్పెండింగ్ టైమ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రూ ఫ్రెండ్షిప్, లేకపోతే we are like close friends, we can't stay without each other, అలాంటి డేస్ పోయినాయి చెప్పాలంటే. లైక్ అట్లీస్ట్ వీ హ్యాడ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు when I ask you who is your close friend, at least 1 or 2 people will strike your mind. బట్ ఇక్కడికి వచ్చేసరికి క్లోజ్ ఫ్రెండ్ అనే కాన్సెప్ట్ కూడా పోతుంది చెప్పాలంటే, బికాస్ ఫస్ట్లీ సోషలైజింగ్ తగ్గిపోయింది, జనాలతో ఎక్కువగా సోషలైజ్ అవ్వట్లేదు బికాస్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఆర్ టెక్నాలజీ, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ సోషలైజింగ్ తగ్గిపోయింది. ప్లస్ చుట్టుపక్కల జనాలు కూడా ఏంటంటే ఎవ్రీబడి సెల్ఫ్ సెంట్రిక్ కాబట్టి ఈ కాన్సెప్ట్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్ అనేది లేదనమాట. నేను కాలేజ్లో ఉన్నంతసేపు కాలేజ్ ఫ్రెండ్స్, కాలేజ్ దాటి నేను పీజీకి వెళ్తే పీజీ ఫ్రెండ్స్ ఉంటారు నాకు, అది దాటి వర్క్ అని అంటే వర్క్ ఫ్రెండ్స్, అంతే. అక్కడికే తప్ప వీళ్ళతోటి రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ వీళ్ళతోటే మాట్లాడుతూ ఉండి ఆ కాన్సెప్ట్స్ అన్ని పోయినాయి. రైట్. ఇంకా వాళ్ళ ఎమోషన్స్ కి సంబంధించి మాట్లాడితే ఈ ఎమోషన్స్ అనేవి కంట్రోల్లో ఉంటున్నాయా జెన్జీ కిడ్స్ కి? ఇమోషన్స్ కంట్రోల్లో ఉంటున్నాయి అని అంటే ఇట్ అగైన్ కేస్ టు కేస్ వేరియేషన్ వస్తుంది. బట్ లార్జ్లీ చూసుకుంటే కనుక ఇఫ్ యూ గెట్ టు సీ దట్ దే ఆర్ నౌ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ దేర్ ఎమోషన్స్ ఆల్సో. లైక్ వెన్ ఐ సే కంట్రోల్ ఓవర్ ఎమోషన్స్, వాట్ ఐ మీన్ టు సే ఇస్, నేను మీకు ఇందాక చెప్పినట్టు వెన్ దే ఆర్ గోయింగ్ త్రూ అ బ్రేకప్, దే హ్యావ్ గుడ్ కంట్రోల్ ఆన్ దేర్ ఎమోషన్స్. దే నో దట్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్, ఇది నేను ఫేస్ చేయాల్సిందే. ఇంతకుముందు సంవత్సరం బాధపడేటోళ్ళు, బట్ ఈ జనరేషన్ ఒక నెల బాధపడుతుందేమో అంతే. సో దే ఆర్ హ్యావింగ్ దాట్. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ హ్యావింగ్ కంట్రోల్ ఆన్ దేర్
ఫియర్ ఆల్సో, నేను ఇందాక చెప్పినట్టు, లైక్ దే ఆర్ నాట్ స్కేర్డ్, దే ఆర్ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. లైక్ యునో సమ్ టైమ్స్ ఏంటంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది. లైక్ జెన్జీ చూసుకుంటే కనుక కోపంలో అట్లీస్ట్ మన ప్రీవియస్ జనరేషన్లో వీ యూస్ టు రియాక్ట్, ఎవరైనా మనకి ఏమైనా చెప్తే రియాక్ట్ చేసేసేవాళ్ళు. బట్ కరెంట్ జనరేషన్ ఏంటి అని అంటే దే ఆర్ రెస్పాండింగ్, దే ఆర్ నాట్ రియాక్టింగ్, దట్స్ జస్ట్ రెస్పాండింగ్ అనమాట. సో ఇన్ అ వే చెప్పాలంటే దట్స్ అ గుడ్ థింగ్, దే ఆర్ హ్యావింగ్ కంట్రోల్, బట్ దెర్ ఆర్ ఫ్యూ ఫూల్స్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ కంట్రోల్ యాజ్ సచ్. సో దే ఆర్ వెంటింగ్ అవుట్ దర్ యాంగర్ ఇన్ పబ్లిక్. అంటే పిచ్చి మనసుకి నచ్చినట్టు వాళ్ళు చేసేస్తూ ఉంటారు, లెట్ వాట్ ఎవర్ పీపుల్ థింక్ అనేసి. సో కరెంట్ జనరేషన్లో దెర్ ఇస్ అ మిక్స్చర్ ఆఫ్ బోత్ ది మైండ్ సెట్స్. సో వీ కాంట్ జనరలైజ్ సేయింగ్ దట్ ఓన్లీ వీళ్ళు ఉన్నారు లేకపోతే ఓన్లీ వీళ్ళు ఉన్నారని కాదు. సో వీ గెట్ టు సీ అ మిక్స్చర్ ఆఫ్ బోత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. You're welcome.